డీజే టిల్లు 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 డీజే టిల్లు. సో డీజే టిల్లుతోని మంచి యాక్టర్ ఎదిగిన, మంచి ప్యాలను సంపాదించిన డీజే టూ తోని నెక్స్ట్ లెవెల్ స్టార్ట్ అనుకుండు. సో ఒక స్టార్ హీరోకి దగ్గరగా ఉండేది ఎందుకంటే డీజే టిల్లు 100 కోట్ల పైగా కలుపుతుంది. సో ఆ సినిమాతో ఓవర్ నెక్స్ట్ స్టార్ గా మారిన సిద్ధు జొన్నలగడ్డ తన నెక్స్ట్ సినిమాపై బాగా ఉన్నాయి. సో బొమ్మరిల్లు భాస్కర్ ఆదర్శంతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో మనం మాట్లాడుకుందాం. జాక్ సిద్ధు జొన్నలగడ్డ. సో స్టోరీ విషయానికి వస్తే ప్లాట్ రహస్య ఏజెంట్ తన చింతనంలోనే జరిగిన ట్రాజడీ తర్వాత భారతదేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రకాష్ రాజ్ మనోజ్ టీంతో కలిసి ఒక టెర్రరిస్ట్ ప్లాన్ రెహమాన్ అనే ఆపే ప్రయత్నంలో జాక్ ఎదుర్కొన్న సవాళ్ళు ట్విస్టులు ముఖ్యమైనవి. సో ముఖ్యంగా ప్లస్ పాయింట్ సినిమాలు చెప్పాలంటే సిద్ధు జొన్నలగడ్డ నెక్స్ట్ కామెడీ టైంతో మంచిగా డ్యాన్స్ తో ఇరగదీశారని చెప్పాలి. సో ఎందుకంటే అది ప్లస్ డైలాగులు సిద్ధు జొన్నలగడ్డకు చాలా ప్లస్ అని చెప్పాలి. సో ప్రకాష్ రాజ్ అండ్ నరేష్ నాన్ స్టాప్ కామెడీ. సో మొదటి సగం ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంగేజ్మెంట్ ఉంది, కామెడీ యాక్షన్ బ్యాలెన్స్ చేయారు. సో బీజిఎం మరియు సాంగ్స్ మంచిగా ఉన్నాయని చెప్పాలి. సో బీజిఎం గురించి చెప్పాలంటే మంచిగా ఉంటుంది, మరీ హెవీ కాక ఫీల్ గుడ్ మూవీ లాగా ఉంటుంది. సో దర్శకుడు భాస్కర్ బొమ్మరిల్లు భాస్కర్ ఫస్ట్ హాఫ్ బాగా తీశాడు, కానీ కథకు సస్పెన్స్ గా నిలబెట్టలేకపోయాడు. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ బాగుంది. సో ఇందులో వైష్ణవి మన బేబీ హీరోయిన్ వైష్ణవి అండ్ సిద్ధు జొన్నలగడ్డ ఇద్దరు తీశారు. సో రొమాన్స్ ఉందా లేదా, ఏ లెవెల్లో ఉందో మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. సో ఫైనల్ గా జాక్ ఒక డీసెంట్ ఎంటర్టైనర్ సిద్ధు ఫ్యాన్స్ కోసం మరి తక్కువ అంచనాలతో వెళ్తే ఇది వీకెండ్ టైం పాస్ సినిమా. సో నెక్స్ట్ లెవెల్ కథ కోసం వెళ్తే -10 అని చెప్పాలి. చూడాల వద్ద సిద్ధు ఫ్యాన్స్ యాక్షన్ కామెడీ ప్రేమికులు ఈ సినిమాని చూడవచ్చు. హై అండ్ స్పై థ్రిల్లర్ అని ఏమీ లేదు. సో మంచిగా టైం పాస్ చేయాలంటే ఈ సినిమాకి వెళ్ళండి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. జాక్ మంచి హీరో కామెడీ మస్తు ఎంజాయ్ చేస్తారు. సో ఇదన్నమాట. సో ఈ కొత్త వర్షం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.